శ్రీ గురుభ్యో నమ. మనం ఈ విశాలమైన సృష్టిలో అనేక లక్షల జీవరాశుల్లో మనం మానవులుగా జీవిస్తున్నాం. మనము ఈ కోట్ల మంది మానవులలో మనం ఒకరం. మనకంటూ ఒక శరీరం ఉంది. ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకొని మన జీవన యానం కొనసాగుతుంది. ఏమిటి శరీరం అంటే, ఈ శరీరాన్ని మనం ఒక యంత్రంలాగా చూడొచ్చు. అంటే యంత్రం ఏ విధంగా పనిచేస్తుందో శరీరం కూడా అదే విధంగా పనిచేస్తుంది. అయితే ఈ బయట కనిపించే శరీరం వెనుక చాలా కథ ఉంది. అంటే ఏమిటి, ఈ శరీరం అనేది బయట కనిపిస్తున్న శరీరం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటర్లు చూస్తున్న హార్డ్వేర్ లాగా ఉంటుంది. హార్డ్వేర్ మాదిరిగా ఈ పై శరీరం ఉంది. దీనికి లోపల మరొక శరీరం కూడా ఉంది. అది సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తుంది. అంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ ఎంత ముఖ్యమో, మన ఈ స్థూల శరీరానికి, ఈ భౌతిక శరీరానికి ఈ సూక్ష్మ శరీరం అంతే మాదిరిగా పనిచేస్తుంది. మరి ఈ సూక్ష్మ శరీరం పనిచేయడానికి, ఈ స్థూల శరీరం పనిచేయడానికి ఆధారభూతమైంది మరొకటి ఉంది. దాన్నే మనస్సు అంటున్నాం. కారణ శరీరం అని కూడా అంటారు. కారణ శరీరానికి కూడా ఈ మనస్సే ఆధారమై ఉంది. ఈ మూడు శరీరాలకు, అంటే దీన్ని శరీరత్రయం అంటారు. ఈ శరీరత్రయానికి కూడా ప్రధానమైన కారణం మరొకటి ఉంది. అలా ఈ శరీరం అంతా కూడా ఒక యంత్రంలాగా మనకు పనిచేస్తూ ఉంది. దీనికి కొన్ని మనకు అవయవాలు ఉన్నాయి. ఈ శరీరానికి ఈ అవయవాలను ఆధారంగా చేసుకొని వీటిని మనకు అందరికీ తెలుసు. శరీరం అంటే ఇది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఈ 10 ఇంద్రియాలతో కలిపితే ఈ శరీరం ఏర్పడింది. జ్ఞానేంద్రియాలు కేవలం మనకి ప్రపంచంలో ఉన్న భౌతిక జ్ఞానాన్ని మాత్రమే స్వీకరిస్తాయి. ఆ స్వీకరించిన జ్ఞానాన్ని కర్మేంద్రియాల ద్వారా మనం అనుభవిస్తూ ఉంటాం. ఇది లోకంలో జరుగుతున్న పని. అయితే ఏమిటి, మనం ఈ సామాన్యమైన జీవితం మనం ఈ ప్రపంచంలో అనుభవిస్తున్నాం కదా. అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే, మనకు ఇలా అనుభవిస్తూ పోతున్నాం కదా, కాలం గడుస్తూ ఉంది, జీవితం సాగిపోతూ ఉంది, ఏమిటి సాధిస్తున్నాం మనం? ఇలా కాలం గడుస్తున్న కొద్దీ మనం జీవితంలో పొందుతున్నది ఏమిటి, ఏమి సాధించాల్సిందనే ప్రశ్నలు చాలామంది వేస్తున్నారు. అయితే సాధించాల్సింది ఏదో ఉందనుకొని సాధించడం కాకుండా, మనకు కొన్ని సత్యం తెలిస్తే ఈ సాధించాల్సింది ఏమిటో తెలుస్తుంది. మామూలుగా ఎవరి ద్వారా తెలుస్తుంది సత్యం అంటే, మనం పుట్టుక నుండి పరిశీలిస్తే మన చిన్నతనంలో మనకు తల్లి చెప్పిందే సత్యం అంటాం. సత్యాన్ని నమ్ముతాం. ఎవరెన్ని చెప్పినా వినం. మామూలుగా మనం బాల్యంలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు అమ్మనే అడుగుతారు ఏ విషయమైనా. ఇది ఏంటి, అది ఏంటి, అది వేరే వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినరు. చివరికి తల్లి చెప్తేనే అది నిజమని నమ్ముతారు. ఆ తర్వాత కొంత వయస్సు పెరిగిన తర్వాత స్కూల్లో చేరుతారు కదా. పాఠశాలలో చేరి విద్యాభ్యాసం జరుపుతున్నప్పుడు వాళ్ళ టీచర్ చెప్పిందే నిజమని నమ్ముతారు. అయితే ఇందాక తల్లి చెప్పింది కానీ లేదా మిగతా వాళ్ళు చెప్తున్నదైనా కూడా, ఎంత నిజమైనా కూడా, అదే విషయమైనా కూడా అక్కడ స్కూల్ టీచర్ చెప్తేనే వాళ్లకు నిజమని నమ్ముతారు. ఇంకా కొంచెం వయస్సు పెరిగిన తర్వాత నిత్య జీవనంలో మనం కాలక్షేపం చేస్తున్నప్పుడు, వ్యవహారాలు చేస్తున్నప్పుడు కొంత ఆత్మీయులు, మిత్రులు వాళ్ళు చెప్పింది నిజమని నమ్ముతాం. అలాగే తన స్వబుద్ధితో కొంత ప్రయత్నం చేస్తాం నిజం తెలుసుకోవడానికి. ఇంకా కొంచెం విశ్వాసం ఉన్నవాళ్ళు, అనుభవం అజ్ఞులైన వాళ్ళ యొక్క విషయాలను కూడా స్వీకరిస్తాం. ఇంకా మనకు ఏం తెలుస్తుంది, పుస్తకాల ద్వారా కొంత జ్ఞానం కలుగుతుందని తెలుస్తుంది. నిజం తెలుస్తుందేమో అని పుస్తకాలన్నీ కూడా తిరిగేస్తూ ఉంటాం. అయితే మనకు తెలిసిందే, ఇంతవరకు దాకా తల్లి చెప్పింది నిజం అనుకున్నాం, ఆ తరువాత స్కూల్లో టీచర్ చెప్పింది నిజం అనుకున్నాం, ఆ తరువాత ఆత్మీయులో బంధుమిత్రులో చెప్పింది నిజం అనుకున్నాం. ఇప్పుడు స్వబుద్ధికి వచ్చాం. మనమే స్వయంగా పుస్తకాలను కానీ లేదా అనుభవజ్ఞుల ద్వారా కానీ తెలిసిన విషయాలను నిజమని నమ్మే పరిస్థితికి వచ్చాం. ఈ పరిస్థితిలో ఏమవుతుందంటే ఒక తమాషా ఉంది. మన స్వబుద్ధితో
ఏం తెలుసుకోగలం? తల్లి చెప్పింది ఒకటే చెప్తుంది నిజం. టీచర్ చెప్పింది ఒకటే నిజం చెప్తుంది. మన స్వబుద్ధికొచ్చేసరికి అనేక నిజాలు తెలుస్తూ ఉంటాయి. ఈ అనేక నిజాలు తెలిసేటప్పటికి నిర్ణయించుకోవడంలో ఏది సరి అయిన నిజమని నిర్ణయించుకోవడంలో సమస్య ఏర్పడుతుంది. ఆందోళన చెందుతూ ఉంటాం. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని కన్‌ఫ్యూజన్ అంటాం. ఆ కన్‌ఫ్యూజన్‌కి చేరుకుంటాం. అంటే ఇంత ఏమైంది? మన శరీరమంతా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఒక ఆందోళన పరిస్థితుల మధ్య జీవనం జరుగుతూ ఉంది. ఆ ఆందోళనను తీర్చడానికే ఈ ఆధ్యాత్మిక మార్గం ఏర్పడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సందేహాలు కలుగుతాయి. ఒక్కొక్క రకంగా ఆందోళన చెందుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడం కోసం ఈ ఆధ్యాత్మిక మార్గాలు ఏర్పడ్డాయి. దాని గురించి ఇంకా మెల్లమెల్లగా మనం అన్ని విషయాలు కూలంకషంగా, క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.